ఐదవ రౌండ్కి సంబంధించిన ఫలితం. సో 4 రౌండ్ల ఫలితాలు ఇప్పటికే వెల్లడించారు. సో 5వ రౌండ్కి సంబంధించి మనం అఫీషియల్గా అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది కౌంటింగ్ అక్కడ లోపల. సో కౌంటింగ్ మొదలైంది. 5వ రౌండ్కి సంబంధించి రహమత్ నగర్ డివిజన్లో కూడా ఆధిక్యం కనబరుస్తోంది కాంగ్రెస్ పార్టీ. సో ఎట్లా చూస్తారు సతీష్ గారు? మీ దగ్గర నుంచే కావాలి, ఎందుకంటే మనం డివిజన్ స్థాయిలో గతంలో మాట్లాడుకున్నప్పుడు సో షేక్పేట అనుకున్నా, షేక్పేటలో ఏం వర్కౌట్ కాలేదు. వెంగళరావు నగర్ అనుకున్నాం, కానీ వెంగళరావు నగర్కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉందని చెప్తున్నారు. మనకు బయట ఇన్ఫర్మేషన్ అవన్నీ చూస్తే కొంత కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడ్ ఉందని చెప్పినా కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్లో కూడా కాంగ్రెస్ ఉంది. ఒకసారి ఎన్ని మొత్తం ఓవరాల్గా 4 రౌండ్లు పూర్తయ్యేసరికి 9147 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఇది 4 రౌండ్లు పూర్తయ్యేసరికి. 4 రౌండ్లలో 2 షేక్పేట్, 2 వెంగళరావు నగర్. ప్రస్తుతం కొనసాగుతోంది రహమత్ నగర్ డివిజన్కి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ. దీంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందు కొనసాగుతోంది. సో 4 రౌండ్లు పూర్తయ్యేసరికి 9147 మెజార్టీ కనిపిస్తోంది. సతీష్ గారు, 9147 మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి. రహమత్ నగర్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. సో మీ అభిప్రాయం ఏంటి? ఇంకా రౌండ్స్ ఉన్నాయి కదా, ఆ రౌండ్లలో నెట్ నడుస్తుంది. ప్రజల్ని ఇప్పుడు వాళ్ళ మెజారిటీ సాధించిన కష్టం చెప్పలేం కదండి. ఒక్కదానిలోనే మనకు 2వ రౌండ్కి 3వ రౌండ్కి కొంత డిఫరెన్స్ వచ్చినప్పుడు ఏం లేదు. ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాంగ్రెస్ లీడ్ అక్కడ కూడా లీడ్ వచ్చినప్పుడు కూడా నేను అదే చెప్తున్నానండి. మేము ఇప్పుడు చెప్పింది కాదు కదా ఎలా ఓడిపోతామన్నా. సరే, వాళ్ళకి ఏం ఫ్యాక్టర్ ఈ రిజల్ట్ రావడం? వాళ్ళకి ఏం ఫ్యాక్టర్ ఒకటండి, మా కాంగ్రెస్ వాళ్ళకు దొంగ ఓట్లు అనేవి సహకరించినాయి. అదే ఎలక్షన్ కోడ్లో పెట్టుకొని ఎలక్షన్ కోడ్లో మైనార్టీ వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వడం, భయభ్రాంతులు చేయడం. మీరు ప్లీజ్, నేను దయచేసి ఏమంటున్నా అంటే ఒకసారి మాట్లాడాల్సి వస్తుంది. గత హిస్టరీ కూడా మాట్లాడాల్సి వస్తుంది. మీరు చెప్తున్నట్టుగా తెలంగాణకి దిక్సూచి లేకపోతే సూక్తి ఐకాన్ అనేటువంటి కేసీఆర్ ని ఫాలో అవుతున్నారేమో ఒక రకంగా. ఎందుకంటే మీరు హుజరాబాద్ లో అక్కడ గౌడన్నలు వచ్చి మాకు ఇది కావాలనగానే వాళ్ళకి భవనం శాంక్షన్, ఎలక్షన్ కోడ్ ఎట్లా శాంక్షన్ అయింది? ఎలక్షన్ కోడ్ ఎట్లా శాంక్షన్ అవుతుంది? మంత్రి పదవి అంటే అది మ్యాండేట్, మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే మీరు వస్తున్న రిజల్ట్ బట్టి చూసినా 2 ఏళ్ల కాలంలో వాళ్ళకి ఎంత వ్యతిరేకత ఉంది ఇక్కడ కూడా కనబడతా ఉంది. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కూడా పట్టం కడతా ఉన్నారు. ఇప్పుడు అక్కడ మీరు కనబడుతున్న మార్కెట్ 30 సిట్టింగ్ స్థానం కరెక్ట్ అండి. ప్రభుత్వంలో ఉండి వీళ్ళందరూ రాష్ట్రం అంతా జూబ్లీహిల్స్ మీద పడి ఒక ఆడబిడ్డను ఓడించడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేసి 100% దొంగ ఓట్లు ఉన్నాయి. భయభ్రాంతులకు గురి చేసిరు, రౌడీలు తిరిగిర్రు. అక్కడ ఎవరిని కూడా దగ్గర ఓటింగ్ కేంద్రాల దగ్గర ఎవరిని కూడా ఉండలేని పరిస్థితి, అందరినీ తరిమికొట్టే పరిస్థితి. ఒకవేళ కూర్చొని వాళ్ళు చెప్పినా కూడా మీరెట్లు ఉంటారు, చూస్తాం మీ సంగతి, మేము గెలిచినా కదా మీ సంగతి చూస్తామని భయభ్రాంతులకు చేసే పరిస్థితి. ఇట్లాంటి ఆడబిడ్డల్ని కూడా, ఆడవాళ్ళని కూడా మొన్న అక్కడ కృష్ణానగర్లో వెంకటగిరిలో ఆడవాళ్ళు కూడా ఏందమ్మా మీరు ఇక్కడ ఎట్లుంటారని చెప్పి భయభ్రాంతులకు చేసిన సందర్భం.